జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఈరోజు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్, రేవెల సత్యనారాయణ గౌడ్, కాసరపు అరవింద గౌడ్, శనిగారపు మల్లేశం, మాజీ ఉప సర్పంచులు కొండా వెంకటేష్ గౌడ్, హరికిరాన్, ఆవునూరి శ్రీధర్, పట్టణాధ్యక్షులు నేరెళ్ల మహేష్, బీసీ వెల్ఫేర్ అధ్యక్షులు కషా గంగాధర్, నాయకులు రాంపల్లి గంగన్న, కొండ్ర గంగారెడ్డి, రమణ గడ్డం, తిరుపతి రెడ్డి, దేవరకొండ శ్యామ్, జర్రిపోతుల కొమరయ్య, గడప రవి, కంది వెంకటేష్, చిట్యాల శ్రీకాంత్, ఆకుల సుమన్ గౌడ్, ఓరగంటి జాన్, యూత్ అధ్యక్షులు పురంశెట్టి గౌతమ్, యూత్ ఉపాధ్యక్షులు ఓర్స్, విజయ్ యూత్ కాంగ్రెస్ నాయకులు సుద్దాల శేఖర్, నల్లా విక్రమరెడ్డి, రామడుగు తిరుపతి, నవీన్, దాసరి వెంకటేష్, సాయి ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. మరి రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ 2009 నుంచి మన మధ్యలోనే ఉంటూ ఒకటే పార్టీ ఒకటే జెండాను నమ్ముకొని మరి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష్మణ్ కుమార్ అన్న ఎంబడి ఉన్న వాళ్ళే ఉన్నారు తప్ప అన్నకు గెలుపులో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ జన్మదిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్న గారు వారంలో 6 రోజులు మన కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో మరి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వారం రోజులు ధర్మపురి హెడ్ క్వార్టర్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి నాయకుడు లక్ష్మణ్ కుమార్ అన్న అని చెప్పి చెప్పక తప్పదు. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఒక మాట చెప్పారు, తమ్మి మీ అందరి దయతోని కష్టకాలంలో మీరందరూ నా ఎంబడున్నారు, నేను మీ అందరి దయతోని అలా గెలవడం జరిగింది తమ్మి. రేపు రానున్న రోజులలో స్థానిక ఎన్నికలలో మీ అందరినీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని మీ అందరినీ గ్రామాలలో మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత నా మీద తమ్మి. మీ అందరినీ నేను తప్పకుండా నా కోసం లక్ష్మణ్ కుమార్ అన్న కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అన్న తన భుజస్తంభాల మీద వేసుకొని గెలిపిస్తా అని చెప్పి అన్నగారు నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మన నాయకులు మన లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని చెప్పి మరి భవిష్యత్తులో ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం.